హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహా. ప్రజెంట్ నేను వచ్చేసి ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉన్నానండి. ఇది ఎక్కడో కాదు, ఆదిబట్ల టీసీఎస్ కి 500 మీటర్స్ దూరంలోనే ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉంది. మనకి రానున్న రోజుల్లో ఒక కోకాపేట్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఎంత డెవలప్డ్ గా ఉందో రానున్న రోజుల్లో మనకి ఆదిబట్ల కూడా అంతే ఎక్కువ డెవలప్ అవుతుంది. మళ్ళీ దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనకి దిల్ష్ నగర్, ఎల్బీ నగర్ లో మనకి ఒక అసెప్ట్ వచ్చేసి మనకు 6500 ఉంది, అది అపార్ట్మెంట్ లో. కానీ ఇక్కడ మనకి 6500 కి అపార్ట్మెంట్ కాదు, విల్లా వచ్చేసింది అనమాట. వన్ అసెప్ట్ వచ్చేసి 6500 మాత్రమే. సో చూడండి, మీకు అక్కడ చూస్తే ఒక అపార్ట్మెంట్ వస్తుంది, కానీ ఇక్కడ చూస్తే మనకి గ్రేటెడ్ కమ్యూనిటీలో విల్లానే వచ్చేస్తుందండి. ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో ఇది మరీ డెవలప్ అయిపోతుంది. కోకాపేట హైటెక్ సిటీని కూడా ఇది రీచ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి టీసీఎస్ కి 500 కిలోమీటర్స్ లో ఉంది. అలాగే విప్రో, టెక్ మహేంద్ర కూడా ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అలాగే ఏరియా కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇది వచ్చేసి ప్రైమ్ లొకేషన్ అండి. మనకి చుట్టూ చూస్తే మంచి గ్రీనరీ ఉంటుంది, అలాగే ప్రశాంతమైన వాతావరణం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈ గ్రేటెడ్ కమ్యూనిటీలో మనకి 6500 కి మాత్రం ఒక ఎస్ఎఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి. నెగోషియబుల్ కాదు, ఫిక్స్డ్ ప్రైస్ అన్నమాట. మనం కంపేర్ చేసుకుంటే వేరే గ్రేటెడ్ కమ్యూనిటీ కంపేర్ చేసుకుంటే మాత్రం మనకి 9000, 8000 అలా ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం తక్కువ ప్రైస్ లోనే మనకి 6500 కి ఒక అసెప్టీ అనేది ఇస్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్. మనకి గ్రేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. మనకి ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కేవలం 20 మినిట్స్ లోనే రీచ్ అవుతాము. అలాగే గచ్చిబౌలి హైటెక్ సిటీకి కూడా 45 మినిట్స్ లోనే మనము డిస్టెన్స్ లో ఉంది అనమాట. సో ఎక్కడ చూసుకున్నా కూడా ఆల్ సరౌండింగ్స్ లో కూడా మనకి అన్ని అందుబాటులోనే ఉన్నాయి, నియర్ బై ఉన్నాయి. సో ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ చాలా అరుదుగా దొరుకుతుంది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవాలనిపిస్తుంది. మీకు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనైతే వీడియోలో చూపిస్తాను. అడ్రస్ కూడా చెప్పేశాను కదా, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, ఆదిబట్ల టీసీఎస్ నుంచి కేవలం 500 మీటర్స్ లోనే ఈ గ్రేటెడ్ కమ్యూనిటీ ఉంది. టోటల్ 29 విల్లాస్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని సేల్ అవ్వడం జరిగింది, కొన్ని మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఎంత తొందర వస్తే అంత తొందరగా మంచి ప్రైస్ లో మీకు విల్లా అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విల్లా ఎలా ఉంది, ఏ ఫేజింగ్ లో ఉన్నాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఇస్తాను. సో నా బ్యాక్ సైడ్ ఉంది కదండి, ఇది ట్రిప్లెక్స్ విల్లా అనమాట, G+2. ఈ విల్లా వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్, అలాగే 3500 ఎస్ఎఫ్టీ లో ఈ విల్లా అనేది ఉందండి. మీకు చూపిస్తాను విల్లా కంప్లీట్ గా ఎలా ఉంది అనేది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. మీకు కూడా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చూడండి, ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఇంత పెద్ద ఏరియా కనిపిస్తుంది కదా, ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట. మనకి విల్లా స్టార్టింగ్ లోనే మనకి పార్కింగ్ ఏరియా ఇంత పెద్దగా ఇవ్వడం జరిగింది. దీంట్లో మినిమం 2-3 కార్స్ అనేవి ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో వెహికల్స్ ఎంత పెద్ద కార్లు అయినా ఇక్కడ పడతాయి. ఖచ్చితంగా 2-3 అయితే మినిమం పెట్టుకోవచ్చు. ఇంకా మాక్సిమం స్కూటీస్ అలాంటి ఇంకెన్నైనా పెట్టుకోవచ్చు. మనం ఈ ఏరియా చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎంత పెద్దగా ఉందనేది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ డోర్, పార్కింగ్ ఏరియాకి పక్కనే ఎంట్రన్స్ డోర్ ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు వచ్చేసి లివింగ్ ఏరియా అన్నమాట. స్టార్టింగ్ లోనే మనకి లివింగ్ ఏరియా ఇవ్వడం ఉంది. ఇంకా విల్లాలో స్పెషాలిటీ ఏంటంటే, మనకి లిఫ్ట్ కూడా ఫస్ట్ ఇక్కడే ఉందండి. ఎంట్రన్స్ లోనే మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫస్ట్ చూడగానే లిఫ్ట్ కనిపిస్తుంది. ఇక్కడ దీని లిఫ్ట్ పక్కనే స్టేర్స్ ఉండడం జరిగింది మనం పైకి వెళ్ళడానికి. మనకి స్టేర్స్ పక్కనే కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా గెస్ట్లు వచ్చిన వాళ్ళకి ఇది యూటిలిటీ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది. ఎందుకంటే ఎంత పెద్దగా ఉంది చూడండి. మినిమం ఒక 10 మెంబర్స్ వరకు ఇక్కడ వర్క్ చేసుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. మనకి ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేస్తే మనకి ఇంకా డైనింగ్ ఏరియా అన్నమాట. కిచెన్ అక్కడ ఉంది, దానికి అపోజిట్ లోనే డైనింగ్ ఏరియా ఉంది.
ఇక్కడ మంచి పెద్ద అంటే 8 సిట్టింగ్ డైనింగ్ ఏరియా. ఇది 8 మెంబర్స్ కూర్చునేంత డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి కూడా ఇదంతా కంఫర్టబుల్ గా ఉంది. ఈ ఏరియా అంత పెద్దగా ఉంది. దీనికి అటాచ్డ్ గానే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి దేవుడి గది అనేది ఇవ్వడం జరిగింది. దేవుడి గది కూడా చిన్నగా లేదు, మంచిగా పెద్దగా ఇచ్చినారు. మంచిగా కూర్చోడానికైనా మనం ఏదైనా సెటప్ చేసుకోవడానికైనా కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. అంటే అంత పెద్దగా ఉంది. కొన్ని దగ్గర ఏంటంటే దేవుడి గది చిన్నగా ఇవ్వడం జరుగుతుంది, కానీ వీళ్ళు దేవుడి గది కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. మనకి ఇక్కడ బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ కూడా లాండ్రీ పెట్టుకోవడానికి, బట్టలు ఉతుకోవడానికైనా లేకపోతే ఏమన్నా అన్నెసెసరీ థింగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా ఓపెన్ ప్లేస్ అనేది ఉంది. ఈ ప్లేస్ అనేది మనకి చుట్టూ విల్లా చుట్టూ ఉంది. ఇక్కడ ఎక్కువ ఉంది, అటు సైడ్ ఏంటంటే బాల్కనీ టైప్ లో కొంచెం తక్కువగా ఉంది. ఇక్కడ మనకు సంపు వాటర్ కనెక్షన్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్స్ పెట్టుకోవడానికైనా మనం ఈ ఏరియాని ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఇచ్చిరు ఈ ఏరియా కూడా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాను. ఈ ప్లేస్ చూస్తున్నాం కదా, ఇది ఫ్యామిలీ లివింగ్ ఏరియా ఈ ప్లేస్ అంతా. సో మన కింద లివింగ్ ఏరియా సపరేట్ గా ఉంది. ఇది వచ్చేసి మన పర్సనల్ గా ఫ్యామిలీస్ కి లివింగ్ ఏరియాకి ఇది మంచిగా సెట్ అవుతుంది, ఫ్యామిలీ గెట్ టుగెదర్ కి వాటికి వీటికి. సో ఇక్కడ మనకి అదే కంటిన్యూస్ గా లిఫ్ట్ కూడా ఇక్కడ వరకు వచ్చింది. మనకి పై వరకు లిఫ్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి చూపిస్తానండి. ఎంత పెద్దగా ఉంది కదా చూడండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉంది చూడండి. మినిమం అంటే నార్మల్ గా ఇంత పెద్ద ప్లేస్ అయితే ఇవ్వరు వేరే దగ్గర. వీళ్ళు మాస్టర్ బెడ్రూమ్ ని ఇంత పెద్దగా ప్లాన్ చేశారు. చాలా పెద్దగా ఉంది, మీరే చూసి అర్థమవుతుంది చూడండి. ఈ విల్లా వచ్చేసి రెడీ టు మూవ్ అన్నమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంటీరియర్ వచ్చేసి మీరు చేయించుకోవాలి, కానీ మీరు బుక్ చేసుకున్న వెంటనే మీరు మూవ్ అవ్వచ్చు. మనకి ఇక్కడ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా మనకి బాల్కనీ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇక్కడ బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం చిన్న బాల్కనీలో మంచిగా సెటప్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఓపెన్ స్పేస్ కూడా చాలా మంచిగా ఉంది, ఎందుకంటే బయట వ్యూ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా అంతే ప్రాపర్ గా ఉంది ప్రతి ఒక్క రూమ్ కి కూడా. మీరు చూస్తే కూడా మీకు తెలుస్తుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి క్లాతింగ్ ఏరియా, బెడ్రూమ్ ని ఆనుకునే క్లాతింగ్ ఏరియా కూడా సపరేట్ ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్డ్ గానే వాష్రూమ్ అనేది ఇచ్చారనమాట. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, చిన్నగా అయితే అస్సలు లేదు. మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఇది కూడా ఒక మినీ బెడ్రూమ్ లాగా ఉంది. వాష్రూమ్ కి కూడా అంత పెద్ద ప్లేస్ లో వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు మనకి డిజైనింగ్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి అంత స్పేసియస్ గా మనకి చిన్న క్లమ్జీగా లేకుండా ప్రాపర్ గా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు అది మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఇటు సైడ్ వచ్చేసి మనకి కూడా అటాచ్మెంట్ లో మనకి డ్రెస్సింగ్ రూమ్ సపరేట్ గా ఉంది. డ్రెస్ రూమ్ కి అటాచ్మెంట్ లోనే మనకి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కబోర్డ్స్ కూడా మన అంత క్లమ్జీగా ఉండదు, ఎందుకంటే డ్రెస్సింగ్ కి కూడా సపరేట్ మనకు ఒక ఏరియా అనేది వీళ్ళు అలొకేట్ చేయడం జరిగింది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చిల్డ్రన్ లాగా చిన్నగా లేదు, ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ లాగా పెద్దగా ఉంది. సో దీనికి అటాచ్ లోనే మనకి ఇక్కడ కూడా ఇంకో బాల్కనీ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ వాష్ ఏరియాని కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. బాల్కనీ ప్లస్ వాష్ ఏరియా రెండు విధాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ చూస్తే కూడా మనకి మొత్తం స్పేస్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. దీన్ని కూడా బాల్కనీలో కూడా తక్కువ ప్లేస్ లేదు, ఎక్కువగానే మంచిగా నీట్ గా ఇచ్చారు. ఇక్కడ చూస్తే విండోస్ ఇచ్చారు. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్, మనము పైకి వెళ్దాము, సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాము. మనం ఇది కూడా చూడొచ్చు. స్టేర్స్ పైన కూడా మనకి క్లోజింగ్ ఎక్కడా లేదండి. మనకి స్టేర్స్ దగ్గర కూడా వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా చీకటిగా ఉండదు. ప్రతి ఏరియా మనకి వెంటిలేషన్ తో నీట్ గా అనేది డిజైన్ చేయడం జరిగింది ఈ విల్లాలో. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసామండి. ఇక్కడ కూడా మనకి ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇది స్టడీ రూమ్ లాగా యూజ్ చేసుకుంటామా, మన ఇష్టం అన్నమాట. ఇది లివింగ్ ఏరియానైనా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. దీనికి అటాచ్డ్ గానే మళ్ళీ ఇంకో బెడ్రూమ్ ఉంది ఇక్కడ. ఇది కూడా చాలా పెద్దగా ఉంది, ఇది కూడా చాలా స్పేస్ లో ఉంది. దీనికి అటాచ్డ్ గానే మళ్ళీ వచ్చేసి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఉంది సపరేట్ గా. సో ఏంటంటే వీళ్ళు మెయిన్ థీమ్ ఏంటంటే వీళ్ళు మనకి ఎవరైతే విల్లా కొనుక్కుంటారో వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అంత క్లీన్ గా సెటప్ చేసి పెట్టినారు. ఇక్కడ కూడా డ్రెస్సింగ్ ఏరియా ఉంది, ఇక్కడ కూడా వాష్ ఏరియా ఉంది. మనకి ఇక్కడ చూడొచ్చు వాష్ ఏరియా కూడా ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది. మళ్ళీ దీనికి అటాచ్డ్ గానే ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా కూడా ఉంది. దీంట్లో కూడా మనకి ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి మనం బాల్కనీ ఏరియాని చూస్తున్నాము.
ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క విల్లా ఒక్కొక్క స్టైల్లో ఉందండి. ప్లస్ ఇదేంటంటే మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉందన్నమాట ఈ హౌస్ వచ్చేసి. సో వెస్ట్ లో ఉంది, ఈస్ట్ లో ఉంది, రెండు చూపిస్తాను. ఇది వచ్చి వెస్ట్ ఫేసింగ్. మనకి ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది దీనికి అటాచ్డ్ గానే. ఈ రూమ్ వచ్చేసి మనము బెడ్రూమ్ లా వాడుకోవచ్చు, హోమ్ థియేటర్ లా వాడుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. చాలా మంది అంటే ఓపెన్ ప్లేస్ ఉండి ఇంత విల్లాలో హోమ్ థియేటర్ ఉంటే కూడా బాగుంటుందని చాలా మంది థింక్ చేసి ఉంటారు. అందుకోసం అని 2-in-1 గా మీరు ఎలా యూజ్ చేసుకోవడానికైనా యూస్ఫుల్ గా ఉండే విధంగా ఈ ఏరియా అనేది డిజైన్ చేయడం జరిగింది. మీరు హోమ్ థియేటర్ యూజ్ చేస్తారా లేకపోతే ఇంకోలా యూజ్ చేస్తారా అది మీ ఇష్టము. ప్లస్ ఇక్కడ ఈ ఏరియాలో అంటే చిన్న వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే మనకి హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసినప్పుడు ప్లేస్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా వాష్రూమ్ అనేది దానికి తగ్గట్టుగానే డిజైన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ దీనికి హోమ్ థియేటర్ కి అటాచ్ గా కూడా మనకి ఇంకో బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ ఈ బాల్కనీలో కూడా మనకి వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. మనం కూడా మనకి నచ్చినట్టుగా మనము ఇంటీరియర్ చేయించుకోవచ్చు, డిజైన్ చేయించుకోవచ్చు అన్నమాట. సో చూసాను అర్థమవుతుంది ఎంత స్పేసియస్ గా ఉంది విల్లా అనేది. సో రెడీ టు మూవ్. ఇది మీరు ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. మీరు వచ్చేసి గృహ ప్రవేశం చేస్తే చాలు ఇంకా. సో ఇక్కడ వరకు పై వరకు కూడా లిఫ్ట్ అనేది ఉంది. మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి పైన ఇంకా టెర్రస్. ప్లస్ ఇక్కడ మనం స్టేర్స్ పైన కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ అనేది ఎంత ప్రాపర్ గా ఇచ్చినారో చూడండి. ఏ రూమ్ లో కూడా మనకి లైటింగ్ లేకుండా అనేది ఉండదు, చీకటి అనేది కనిపించదు అనమాట. మనం కర్టన్స్ తో కవర్ చేస్తే తప్ప మనకి చీకటి కనిపించదు. అంత వెంటిలేషన్ ఉంది, అంత నేచర్ కి దగ్గరగా ఉంటుంది ఈ విల్లా అనేది. ఒకసారి టెర్రస్ కూడా చూపిస్తాను. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇది టెర్రస్ మనకి కంప్లీట్ గా బిల్డింగ్ పైన అన్నమాట. ఇది బట్టలు ఆరేసుకోవడానికి మనము అంటే ఇక్కడ కూడా చాలా మంది టెర్రస్ పైన కూడా పార్టీస్ చేసుకోవడానికి కూడా చాలా పెద్దగా ఉంది ప్లేస్ అనేది. మినీ బర్త్డే ఫంక్షన్స్ లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అనేది చాలా పెద్దగా ఉంది. ఈజీగా ఒక చిన్నపాటి ఫంక్షన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మనకి చాలా యూస్ఫుల్ గా ఉంది. ఇది కూడా మనకి అంటే టెర్రస్ ని కూడా మంచిగా డిజైన్ చేయడం జరిగింది వీళ్ళు, ఎక్కడ ప్లేస్ వేస్ట్ కాకుండా. సో ఇక్కడైనా అక్కడైనా మొత్తానికి యూజ్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. సో మనకి ఇక్కడ గ్రేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ వచ్చేసి 1,75,00,000 నుంచి 2,50,00,000 వరకు అనేది విల్లా ప్రైజ్లు ఉన్నాయండి. అంటే 2 కోట్లకు ఉన్నాయి, 2,50,00,000 ఉన్నాయి, అలాగే మధ్యలో అంటే 1,75,00,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఏ ప్రైస్ లో విల్లా కావాలంటే ఆ ప్రైస్ లో విల్లా అనేది మనం ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. ప్రైస్ అనేది ఫిక్స్డ్ రేట్ అండి, ఇక్కడ నెగోషియబుల్ కాదు. సో విల్లాలు కూడా మనకి డిజైనింగ్ అనేది చాలా కంఫర్ట్ గా ఉంది. సో ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ లో చూసాం కదా, ఈస్ట్ ఫేసింగ్ లో విల్లా అయితే చూపిస్తాను, అది కూడా ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి. ఇది వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్, అలాగే 3,200 SFT లో ఉందండి. ఈ విల్లా ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకి పార్కింగ్ ఉందండి. ఇక్కడ మినిమం ఒక 2 కార్స్ 3 కార్స్ పార్కింగ్ ఏరియా ఉంది, ఈజీగా పెట్టుకోవచ్చు. దీని నుంచి ఇక్కడ మనకి ఎంట్రన్స్ అనేది మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉందండి. దీని నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మనకి లోపలికి వెళ్ళిపోగానే మనకి లివింగ్ ఏరియా అనేది ఈ విల్లాకి చాలా పెద్దగా ఉందండి. సో మనకి ఈ ప్లేస్ మొత్తం లివింగ్ ఏరియా లాగా యూజ్ చేయొచ్చు. మనకి ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఏరియా అనేది ఉంది. దీని నుంచి లిఫ్ట్ వస్తుంది. మనకి లిఫ్ట్ కి ఆనుకొని మనకి ఇక్కడ వాళ్ళు మనకి స్టేర్స్ అనేవి పైకి వెళ్ళడానికి ఇవ్వడం జరిగింది. మనకి లివింగ్ ఏరియాకి అటాచ్డ్ గానే మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ అనేది ఇచ్చినారు. ఇది బెడ్రూమ్ అనేది మనకి ఈ విల్లాలో కిందనే ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ కి అటాచ్డ్ గానే మనకి ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో అనేది లివింగ్ ఏరియా ప్లస్ ఒక బెడ్రూమ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ లో ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం, ఫస్ట్ ఫ్లోర్ లో ఏముందనేది చూద్దాము. సో మనం ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ పెద్ద ఓపెన్ ప్లేస్ అనేది ఉంది. ఇక్కడ దీనికి అటాచ్ గా మనకి కిచెన్ అనేది, కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ కి ఇచ్చారనమాట. ఇది కిచెన్ యూనిట్, ఇదంతా కిచెన్ ఏరియా. దీనికి అటాచ్ గానే ఈ ప్లేస్ లో మనము డైనింగ్ ఏరియాగా యూజ్ చేయొచ్చు, అలాగే అటు సైడ్ లివింగ్ టీవీ యూనిట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. 2-in-1 గా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నా, అక్కడ సోఫా సెట్ వేసుకొని టీవీ చూస్తూ డైనింగ్ తినొచ్చు. ప్లస్ మనం లివింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేయొచ్చు. అక్కడ వచ్చేసి కిచెన్ ఉందండి. కిచెన్ కి దీనికి పక్కనే మనకి లాండ్రీ ఏరియా కూడా ఉంది, బట్టలు వాష్ చేసుకోవడానికి, దానికి దీనికి పెట్టుకోవడానికి ఇక్కడ మొత్తం సెటప్ అనేది ఉంది. మనకి ఇక్కడ లాండ్రీకి అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు. దీని పర్పస్ కూడా అదే, లాండ్రీ పర్పస్. ఇక్కడ దీని పక్కనే మనకి కిచెన్ కి కొంచెం పక్కకి రాగానే దేవుని గది అనేది అయితే ఉందండి. ఇక్కడ దేవుని గది కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి దేవుని గది పక్కనే మనకి
డైనింగ్ ఏరియాకి పక్కన అటాచ్డ్ గా ఇక్కడ కూడా మనకు ఒక బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు బాల్కనీ మనకి ఎదురు విల్లాస్ కూడా ఈజీగా కనిపిస్తున్నాయి. ఓపెన్ బాల్కనీ మంచి నీట్ గా కూడా ఇక్కడ లొకేట్ అయి ఉంది. సో మనకి ఈ లివింగ్ ఏరియాకి అటాచ్ గానే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఈ విల్లాలో. సో మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు ఇక్కడ. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కి మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా ఉంది. డ్రెస్సింగ్ ఏరియాకి అటాచ్మెంట్ గానే దీనికి మనకి వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా కూడా ఇది చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇది రెడీ టు మూవ్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏంటనంటే 29 ప్లాట్స్ లో మనకి ఈ విల్లాస్ లో సగం ఆల్రెడీ సేల్ అయిపోయినాయి, ఇంకా సగం మాత్రమే ఉన్నాయి. సో మీరు ఎంత తొందరగా వచ్చి మనం బుక్ చేసుకుంటే అంత మంచిదని చెప్పొచ్చు. లేకపోతే మంచి విల్లాస్ అయితే మనము కోల్పోవడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఎంత స్పేసియస్ ఉన్నాయో, ఎంత బాగున్నాయో విల్లాస్ కూడా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, నేను సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. సో మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసామండి. సెకండ్ ఫ్లోర్ లో మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా పెద్ద లివింగ్ ఏరియా ఉందండి. మనకి నచ్చినట్టుగా స్టడీ ఏరియా చేసుకుంటామా, ఇంకేమైనా చేసుకుంటామా, మన థాట్స్ అనేవి మనం ఇక్కడ ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అంత పెద్దగా ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ వరకు కూడా లిఫ్ట్ ఏరియా ఉంది. సో ఈ లివింగ్ ఏరియాకి ఇటు సైడ్ వచ్చేస్తానేమో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ ఇలా ఉందండి. మనకి ఏ బెడ్రూమ్ కి చూసుకున్నా, ఏ ఏరియాకి చూసుకున్నా వీళ్ళైతే వెంటిలేషన్ ప్రాపర్ గా ఉందండి. చాలా నీట్ గా అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి బెడ్రూమ్ వస్తుంది. ఇది మనం డ్రెస్సింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ కూడా అన్ని మనకి కంప్లీట్ గా వర్క్ అయితే అయిపోయిందండి. ఇంకా రెడీ టు మూవ్ అనమాట. మనం ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత తొందరగా మనము కొత్త హౌస్ ని ఓపెన్ చేసుకోవచ్చు. సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి మనకి హోమ్ థియేటర్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ హోమ్ థియేటర్ సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఏరియా అంతా హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి దీనికి హోమ్ థియేటర్ కి చిన్న వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్మెంట్ గా ఒక చిన్న వాష్రూమ్ ఉంది. అలాగే ఏరియా మొత్తము హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా స్టడీ రూమ్ లాగా యూజ్ చేసుకుంటారా, ఇంకా మీకేమైనా కొత్త ఐడియాస్ ఉంటే ఆ ఐడియాస్ తో మీరు యూజ్ చేసుకుంటారా అనేది మన ఇష్టం అది. సో మనకి ఈ రూమ్ కి కూడా వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం ఇది వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా. ఇది కూడా మనకి ఇక్కడ 4 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఈ విల్లాలో కూడా. ఇది కూడా మంచి వెంటిలేషన్ ప్రాపర్ డిజైనింగ్ తో ఉంది. సో మనకి ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం కదా, ఇంకా పైకి వెళ్ళిపోతే మనకి టెర్రస్ ఉందండి. మనకి చూడొచ్చు ప్రతి స్టేర్స్ మనకి విల్లాలో మనము పైకి వచ్చేటప్పుడు మనకి విల్లాలో మెట్లకి కూడా వెంటిలేషన్ ప్రాపర్ గా ఇవ్వడం జరిగింది వీళ్ళు. ఎందుకంటే ఎక్కేటప్పుడు కూడా మనకి లైటింగ్ సెటప్ అలా లేకున్నా కూడా మనకి వెంటిలేషన్ ప్రాపర్ గా కనిపిస్తుంది. చూడొచ్చు వెంటిలేషన్ ప్రతి ఒక్క ఫ్లోర్ కి కూడా వీళ్ళు ఇలా ఇవ్వడం జరిగింది. ప్రాపర్ వెంటిలేషన్ ఉంది. సో మనము టెర్రస్ కి వచ్చేసామండి. టెర్రస్ కూడా చాలా మంచిగా స్పేసియస్ గా ఉంది. మనం ఏ టెర్రస్ లో అయినా, ఇంతకుముందు చూసిన విల్లాలో అయినా, ఇందులో అయినా కూడా చిన్నపాటి ఫంక్షన్స్ అనేవి మనం పైన చేసుకోవచ్చు. మనం వేరే ప్లేస్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ప్లస్ ఇక్కడ లొకాలిటీ అంతా చూడొచ్చు మనము. మనకి అక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఆదిబట్ల టీసీఎస్ అనేది మనకి చూడండి మన కళ్ళకి కనిపిస్తుంది. సో అంత నియర్ బై ఉంది. టీసీఎస్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఎంత దూరం లేదండి. అలాగే దీని చుట్టూ కూడా మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఈ విల్లాస్ కి ఏంటంటే ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 12 కిలోమీటర్స్ దూరంలోనే ఈ విల్లాలు అయితే ఉండడం జరిగింది. ఈ ఏరియా ఇప్పుడే ఇలా ఉంది. ఇంకొక 5 years తర్వాత చూస్తే నాకు తెలిసి ఈ ఏరియా మొత్తం ఒక కోకాపేట, హైటెక్ సిటీ అలా అయిపోతుంది. ఎందుకంటే మనకి పక్కనే చూడొచ్చు ఒక టీసీఎస్ పడడం వల్ల ఏరియా ఎంత డెవలప్ అయిపోయిందో ఆల్రెడీ. ఇంకో 5 years తర్వాత ఇక్కడ ప్లాట్స్ కొనాలన్నా, అమ్మాలన్నా, కొనడానికి ఎంత ప్రాబ్లం అవుతుందంటే కొనలేము మనం, అంత ప్రైస్లు పెరిగిపోతాయి. సో మనం ముందు జాగ్రత్తగా ఇప్పటికే కొనుక్కొని మనకి మంచి సేవింగ్స్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఉన్నది ఏంటంటే క్లబ్ హౌస్ అన్నమాట. ఈ విల్లాస్ అన్నిటికీ క్లబ్ హౌస్ ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి వచ్చేసి బ్యాంకెట్ హాల్, అలాగే మనకి ఇంకా జిమ్, అలాగే ఇండోర్ గేమ్స్ కి సంబంధించిన అన్ని అంటే యూటిలిటీ, మనకి హోమ్ థియేటర్ కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్ గా ఉందనండి. సో విల్లాస్ లో ఏమైనా ఫంక్షన్స్ అయినా కూడా మనకి ఇక్కడ బ్యాంకెట్ హాల్ లో చేసుకోవచ్చు.
చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కొన్ని పెద్ద ఫంక్షన్స్ అయినా 100 మెంబర్స్ వరకు వచ్చే ఫంక్షన్ ఏదైనా కూడా మనకి క్లబ్ హౌస్ లో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈజీగా మనం ఫంక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. అలాగే జిమ్ కూడా ఉంది. దీంతో పాటు మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. ఇంకా దాన్ని కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ అది ఎక్కడ ఉందో. సో మళ్ళీ అలాగే ఇక్కడ మనం ఇక్కడ ఈ ప్లేస్ చూడొచ్చు అండి. మనకి ఈ విల్లాస్ అనేది 40 ఫీట్ రోడ్ ఇచ్చినారు. సో ఇంత పెద్ద రోడ్ అనేది ఇవ్వరు. ఇంత ప్లేస్ ని ఎందుకు వేస్ట్ చేయడం అని ఇందులో హాఫ్ అంతే ఇస్తారు. 30 ఫీట్ 20 ఫీట్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఇక్కడ 40 ఫీట్ రోడ్ ఉంది. ఒకేసారి 3 కార్లు వచ్చినా కూడా మనకి ఈ ప్లేస్ అనేది అంత పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ మనకి క్లమ్సీగా ఇరుక్కిరుగ్గా లేదు. ఇంత మధ్యలో విల్లాకి మధ్యలో 40 ఫీట్ రోడ్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంది. మనకి అక్కడ ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు కూడా మనకి అంతే సైజ్ లో మనకి అంతే లెంత్ లో వెడల్పులో కూడా మనకి రోడ్ 40 ఫీట్ లో ఇవ్వడం జరిగింది. చాలా ప్రైమ్ ఏరియా అన్నమాట. ఇది మనకి చూడగానే ఏమంటారు అట్రాక్టింగ్ గా ఉంది. అలాగే మనకి లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉందండి. అలాగే విల్లా టు విల్లాకి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏం క్లమ్జీనెస్ లేకుండా కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను మీకు. సో నా విల్లాస్ కి వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ అలాగే పార్క్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని చూపిస్తున్నాను ఇప్పుడు. నా వెనకాల ఉంది కదండి, ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇది మాక్సిమం అయిపోయింది స్విమ్మింగ్ పూల్ కూడా. ఇక్కడ చూడొచ్చు మనకి స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దగా ఇచ్చినారు వీళ్ళు. చాలా పెద్దగా ఉంది స్విమ్మింగ్ పూల్ కూడా. ఈజీగా మనకి పిల్లలకి ఈవినింగ్ టైంలో అయినా కూడా మనం ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ ఏరియా అంతా చూడొచ్చు. అక్కడేమో సిట్టింగ్ ఏరియా ఉంది. మనకి ఎండ కొట్టకుండా కూడా మనకి పైన అట్లా సెటప్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి బ్యాడ్మింటన్ మనం షటిల్ టెన్నిస్ ఆడుకోవడానికి కూడా ఇక్కడ సెటప్ వస్తుందంట. దాని సెటప్ వచ్చేసి ఈ ప్లేస్ లో వస్తుంది. ఇక్కడ చాలా ఇంకా వేరే గేమ్స్ కూడా ప్లాన్ చేశారు. స్విమ్మింగ్ పూల్ కి అటు సైడ్ ఇటు సైడ్ ఈ ప్లేస్ ని కూడా వేరే ఏదో గేమ్ కి ప్లాన్ చేశారని విన్నాను. సో ఈ ఏరియా పార్కింగ్ కి మనకి ఏంటంటే పార్క్ ఏరియా మొత్తం ప్రశాంతంగా చెట్లు పెట్టి మనకి ఈవినింగ్ టైంలో వాకింగ్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఈ ఏరియా మొత్తం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ గా విల్లా వచ్చేసి ఇక్కడ మొత్తం ఉన్నాయండి. సో చూసారు కదండి, మీకైతే విల్లాస్ అయితే చూపించడం జరిగింది. నేను మళ్ళీ ఒకసారి మీకు ప్రైస్ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ విల్లాస్ వచ్చేసి మనకి 1,75,00,000 నుంచి 2,50,00,000 వరకు అయితే ప్రైస్ అనేది ఉందనండి. అంటే డిఫరెంట్ ప్రైస్ మనకి లో నుంచి హై ప్రైజెస్ అయితే నేను చెప్పడం జరిగింది. అందులో 2 కోట్లు కావచ్చు, లేకపోతే 1,90,00,000 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మీకు తొందరగా విల్లాలు అయితే ఇక్కడ మనకి 29 విల్లాస్ లో మనకి ఆల్రెడీ 19 విల్లాస్ అని అయితే సేల్ అయిపోయినాయండి. అలాగే ఇక్కడ విల్లాస్ వచ్చేసి మనకి 6,500 ఎసెప్టివ్ ప్రైస్ అన్నమాట. సో బయట కంపేర్ చేస్తే మనకి 9,000 8,000 ఉంది. ఇక్కడ మనకి 6,500 లోనే దొరుకుతుంది. చాలా తక్కువ ప్రైస్ కే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఇవ్వడమే చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు కాబట్టి ఇంకా మనకి బార్గెనింగ్ లాంటివి ఏం లేవన్నమాట. సో మంచి తక్కువ ప్రైస్ లోనే మనకి బెస్ట్ విల్లా అనేది ఇక్కడైతే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా మీరు ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మాత్రం కింద స్క్రోల్ అయిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకి ఇది ఆదిబట్ల టీసెస్ కి అతి దగ్గరలో ఉందండి. మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి ఓన్లీ 20 మినిట్స్ లోనే రీచ్ అవ్వచ్చు. అలాగే దీని సరౌండింగ్స్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అలాగే యూనివర్సిటీ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా రానున్న 2-3 ఇయర్స్ లో ఇది ఒక కోకాపేట హైటెక్ సిటీ అవుతుంది అనడం చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదనమాట. సో విప్రో ఇంకా టెక్ మహేంద్ర కంపెనీస్ కూడా ఇక్కడికి వస్తున్నాయి. అతి తొందరలో వస్తాయన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో రానున్న రోజుల్లో ఇంకా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీరు ఇంత తక్కువ ప్రైస్ లో విల్లాలి కొనడం ఈ ఏరియాలో అయితే అస్సలు పాసిబుల్ కాదండి. అందుకే తొందరగా కాంటాక్ట్ అవ్వండి. ఇంత తక్కువ ప్రైస్ లోనే ఇంత మంచి విల్లాని అయితే మీరు కొనుక్కోవడం జరుగుతుంది. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అయిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైన్ ఆఫ్.